పేజింగ్ చూద్దాం. పేజింగ్ అనేది నాన్ కంటిన్యూస్ అలొకేషన్ అన్నమాట. కంటిన్యూస్ నాన్ కంటిన్యూస్ రెండు ఉంటాయి కదా. కంటిన్యూస్ అలొకేషన్ మనం ఆల్రెడీ చదివేసాము. నేను ఒకసారి మీకు అది ఫ్లో చార్ట్ చూపిస్తా. ఇది ఉంటాయి అన్నమాట. మెమరీ మేనేజ్ టెక్నిక్స్లో యూనిట్ ప్రోగ్రామింగ్, మల్టీ ప్రోగ్రామింగ్, కంటిన్యూస్లో ఫిక్స్డ్ పార్టిషన్, వేరియబుల్ పార్టిషన్, ఇది అయిపోయింది మనది. ఇప్పుడు మనం నాన్ కంటిన్యూస్గా వచ్చినాం. ఇక్కడ ఉన్నాం మనం. నాన్ కంటిన్యూస్లో ఫస్ట్ వస్తే పేజింగ్. సో మనం పేజింగ్ గురించి మాట్లాడుకుంటాం సరేనా. సో పేజింగ్ అనేది నాన్ కంటిన్యూస్ అలొకేషన్. ఇది ఒక వర్చువల్ మెమరీ అని వచ్చు. నాన్ కంటిన్యూస్ అంటేనే ఒక వర్చువల్ మెమరీ అనమాట. ఈ వర్చువల్ మెమరీ ఎందుకు చేస్తున్నామంటే యూజర్కి ఈజీ అవుతుంది, సిపియు యూటిలైజేషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే వర్చువల్ మెమరీ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది అన్నమాట యూజర్కి. ఎట్లా అంటే ఎలాంటి ఇల్యూషన్ క్రియేట్ చేస్తా అంటే యూజర్కి నువ్వు ఉన్న సపోజ్ ప్రోగ్రాము వాడి ప్రోగ్రాము కొంచెం సైజ్ ఎక్కువ ఉంది. ఫర్ సపోజ్ వాడి ప్రోగ్రామ్ ఒక 2GB ఒక 10 GB అనుకున్నాం, కానీ దాని మన స్టోరేజ్ వచ్చేసరికి 8GB ఉంది. సో వర్చువల్ మెమరీ ఇంకా ఎక్స్ట్రా 2GB ఉందిలే వర్చువల్ మెమరీ, నువ్వు రాయవు. ఇప్పుడు వర్చువల్ మెమరీ ఎక్స్ట్రా 12GB ఉంది, వర్చువల్ మెమరీ ఉంది అనేసి వర్చువల్ మెమరీ ఉన్ననేసి అని చెప్తే వాడు పెద్ద ప్రోగ్రామ్ రాయడానికి ధైర్యం చేసి పెద్ద ప్రోగ్రామ్ రాస్తాడు అలా అన్నమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లా యూజర్కి ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది సో దట్ యూ కెన్ రైట్ బిగ్ ప్రోగ్రామ్స్ అని. వాడు ఓకే ఎట్లైనా స్టోరేజ్ ఉంది కదా, ఉంది కదా, సో దట్ నేను పెద్ద ప్రోగ్రామ్ రాయగలుగుతానని వాడు ధైర్యం చేస్తాడు. ద యూజర్ థింగ్స్ దట్ ఇట్స్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద. కానీ యూజర్ పర్స్పెక్టివ్లో ఏంటిది, వాడు ఏమనుకుంటాడు, ఎంటర్ ప్రోగ్రామ్ అంటే ర్యామ్లో ఉంటుంది, ప్రోగ్రామ్ అంటే ఎల్లు ఉంది అనుకుంటుండు, ర్యామ్లో ఉంది అనుకుంటుండు. కానీ ఏంటి నిజమేంటిది అసలు. ఒక్క నిమిషం. పేజ్ ఆల్ ద స్పేస్ అలొకేటెడ్ టు ద యూజర్ ఈజ్ కంటిన్యూస్ ఇది అనుకుంటా. ఇప్పుడు 3 ఇల్యూషన్ క్రియేట్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ వచ్చేసరికి యూజరు యూ కెన్ రైట్ బిగ్ ప్రోగ్రామ్స్ అనేది అనుకోవచ్చు. దాంతోపాటు ఏంటిది యూజర్ థింగ్స్ ఎంత ప్రోగ్రామ్ అంతా ర్యామ్లో స్టోర్ అవుతుంది అనుకుంటాడు. దాంతోపాటు థర్డ్ ఏంటిది స్టోర్ అంతా కంటిన్యూస్గా నేను చేసిన ప్రోగ్రామ్ అంటే కంటిన్యూస్ అలొకేషన్ జరుగుతుంది అనుకుంటాడు. కానీ రియాలిటీ వచ్చేసరికి ఏంటంటే కేవలం స్మాల్ పోర్షన్ మాత్రమే ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఆ రాసిన ప్రోగ్రాంలో స్మాల్ పోర్షన్ మాత్రమే ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. మిగతా మ్యాక్సిమం ఆఫ్ రిమైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఎలా స్టోర్ అవుతుంది, సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా. రియాలిటీ వచ్చేసరికి ఇది అర్థమైన వర్చువల్ మెమరీ అంటే ఏంటిదో. ఫస్ట్ 2 పాయింట్లు వస్తున్నాయి. ఫస్ట్ వర్చువల్ మెమరీ అనేది నాన్ కంటిన్యూస్ అన్నమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది ఎవరికి, యూజర్కి. నువ్వు పెద్ద ప్రోగ్రామ్ రాయొచ్చు. దాంతోపాటు వాడు యూజర్ అనేటోడు ఏమనుకుంటున్నాడు, నా ప్రోగ్రామ్ అంతా ర్యామ్లో స్టోర్ అవుతుంది, నా ప్రోగ్రామ్ 10GB రాస్తే 10GB ర్యామ్లో స్టోర్ అవుతుంది అనుకుంటే దాంతోపాటు నా ఏదైతే అలొకేట్ అవుతుందో స్పేస్ నా ప్రోగ్రామ్కి అదంతా కంటిన్యూస్ అలొకేషన్ జరుగుతుంది అనుకుంటాడు. కానీ రియాలిటీ వచ్చేసరికి కేవలం స్మాల్ పోర్షన్ ఆఫ్ ప్రోగ్రామే ర్యామ్లో స్టోర్ అవుతుంది, మిగతా మొత్తం ప్రోగ్రామ్ అంటే సెకండరీ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇంకా అది మేబీ ఉండొచ్చు, మే నాట్ బీ కంటిన్యూస్ అలొకేషన్ కావచ్చు. ఓకేనా, పక్క కంటిన్యూస్ అలొకేషన్ జరుగుతుందని మ్యాండేటరీ. కంటిన్యూస్ అలొకేషన్ జరగచ్చు, లేకపోతే నాన్ కంటిన్యూస్ అలొకేషన్ కూడా జరగచ్చు. ఓకే, వితౌట్ ఏ కంప్యూటర్ కెన్ యాడ్ మోర్ మెమరీ దెన్ ద అమౌంట్ ఆఫ్ ఫిజికల్లీ ఇన్స్టాల్డ్ ఆన్ సిస్టమ్ దట్ దిస్ ఎక్స్ట్రా మెమరీ ఇస్ కాల్డ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చేసిన చూడండి, ఇది మన మెయిన్ మెమరీలో ఒక 64 KB ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మనం ఇంకా ఎక్స్ట్రా 64 KB అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా అడిషనల్గా 64 KB యాడ్ చేసిన చూసినావు కదా, దాన్ని వర్చువల్ మెమరీ అంటారు. అర్థమైందా. ఉన్న మెమరీ నీ దగ్గర ఫిజికల్ ఒక మెమరీ ఉంటుంది, ఆ ఫిజికల్ మెమరీ పైన ఎక్స్ట్రా మెమరీ నువ్వు యాడ్ చేస్తావు చూసినావు, దాన్ని వర్చువల్ మెమరీ అనొచ్చు. సో పేజింగ్ ఇది అనేది ఒక థాట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి పేజింగ్ అనేది ఏంటిది మరి. పేజింగ్ అనేది ఒక మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ అనమాట. ఇక్కడ ప్రాసెస్ అడ్రస్ అనేది ప్రాసెస్కి ఒక అడ్రస్ స్పేస్ ఉంటుంది కదా. సో ప్రాసెస్ అడ్రస్ స్పేస్ అనేది బ్లాక్స్ లెక్క బ్రోక్ అవుతుంది అనమాట.
అవన్నీ సేమ్ సైజు ఉంటాయి. నేను ఇక్కడ గీసి చెప్తాను చూడండి. ఇది మనం ఒక ప్రాసెస్ అనుకున్నాం, ఒక ప్రాసెస్ పి అన్నాం. పేజింగ్లో ఏమవుతుందంటే ఇది ప్రాసెస్ పి ఉంటే అదంతా ఈక్వల్ సైజు, అన్నీ ఈక్వల్ సైజెస్ లెక్క బ్లాక్స్, ఈక్వల్ సైజ్ బ్లాక్ లెక్క ఇంపార్టెంట్ ఈక్వల్ సైజ్ బ్లాక్స్ లెక్క డివైడ్ అవుతుంది. వాటినే పేజెస్ అనొచ్చు. లైక్ దీన్ని పేజ్ 0, పేజ్ 1, పేజ్ 2 అని పేజ్ అట్లా అనుకోవచ్చు. ఇది ఫస్ట్ ఒక 100 bytes, అన్నీ సేమ్ ఉంటాయి, ఈక్వల్ సైజ్ ఉంటాయి అనమాట. 100 bytes 100, సో అట్లా అన్నీ 100 bytes ఉంటాయి అన్నమాట. సో ఈక్వల్ సైజుగా ఏట ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని ఈక్వల్ సైజులో డివైడ్ చేస్తాను అన్నమాట. ఆ ఈక్వల్ సైజ్ డివైడ్ చేసిన దాన్ని, ఆ బ్లాక్ని పేజ్ అంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని పేజింగ్ అంటాం. సో ఇదంతా పేజెస్ లాగా డివైడ్ చేసినాం కదా, ఇదంతా పోయి ప్రాసెస్ ఎక్కడ పోవాలి, మెయిన్ మెమరీలో పోవాలి. సో మెయిన్ మెమరీ కూడా డివైడ్ చేస్తావు. ఆ మెయిన్ మెమరీ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది పైన, ఈ మెయిన్ మెమరీలో డివైడ్ చేస్తాం అనమాట. ఈ డివైడ్ చేసిన దాన్ని ఉన్నాయి చూసినా, ఈ డివైడ్ చేసిన దాన్ని ఫ్రేమ్ అంటాం, కన్ఫ్యూజ్ అవ్వకు. దీన్ని పేజెస్ అంటాం, దీన్ని ఫ్రేమ్స్ అంటాం. అదేమైనా మెయిన్ మెమరీలో డివైడ్ చేస్తూ చూసినాం, మెయిన్ మెమరీని దీన్ని ఫ్రేమ్స్ అంటాం. దీన్ని F0, F1, F2, F3 అట్లా, F4 అట్లా, Fn అట్లా ఉంటుంది. సో ఇక్కడ పేజ్ 4 ఉంటుంది వచ్చు. ఇక్కడ మన పేజ్ 0 అనగానే వచ్చి ఇక్కడ అవుతుంది పేజ్ 2, పేజ్ 1. సో పేజ్ 1 ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. పేజ్ 2 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇట్లా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది కాదు, ఎందుకంటే నంబర్ ఆఫ్ పేజెస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనమాట. ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే, ఇక్కడ నాకు ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే పక్క ఇక్కడ కూడా అన్ని పేజెస్ ఉండాలి. దానివల్ల ఎంత, ఇప్పుడు సపోజ్ నాకు 3 frames నాకు కేవలం ఆ 3 pages ఉంటే అవి అక్కడ పోయి స్టోర్ అవుతాయి. సో దీనివల్ల ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరగదు. ఓకేనా, ఈ పేజింగ్ ద్వారా ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఓవర్కమ్ చేస్తాను అనమాట. అది ఇప్పుడు అదే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ రాసిన చూడండి. పేజింగ్ అనేది ఒక మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్. దీంట్లో ఏం చేస్తారంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని ఈ ప్రాసెస్ ఫిజికల్ అడ్రస్, ఇవన్నీ ఫిజికల్ అడ్రస్ని ఈక్వల్ సైజ్గా డివైడ్ చేస్తాం. ఆ డివైడ్ చేసిన ఒక్కొక్క బ్లాక్ని పేజ్ అంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని డివిజన్ ఆఫ్ ప్రాసెస్ ఇంటూ ఈక్వల్ సైజ్ ఈజ్ నోన్ యాజ్ పేజింగ్. ఓకేనా, ఇంకా ఇవన్నీ ఎట్లా డివైడ్ చేస్తామంటే పవర్ ఆఫ్ 2 పవర్లకి డివైడ్ చేస్తాం. 2/2 అట్లా 4 blocks, లేకపోతే 2/3 అలా 2 పవర్ ఆఫ్ 2లో చేస్తాం అనమాట. పవర్ ఆఫ్ 2 ఉంటుంది పక్క బ్లాక్ సైజ్ అనేది. ఇంకా సైజ్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ మెజర్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ పేజెస్. నువ్వు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు ఇది తీసుకున్నాం, ఇది తీసుకొని 3 పేజ్ ఎంత, పేజ్ 0, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఎన్నిలోకి డివైడ్ చేసినాం, 4 pages డివైడ్ చేసినాం. సో సైజ్ ఆఫ్ పేజ్ ఎన్ని ఉన్నాయి, 4 అనమాట. అట్లా వస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఎన్ని పేజెస్ ఉంటే దాని సైజ్ అదే అనమాట, ద సైజ్ ఆఫ్ ప్రాసెస్. సో దీని ప్రాసెస్ పి అనేది ఇట్లా 4 pagesలోకి డివైడ్ చేసినాం. సో దీని సైజ్ ఏమైపోతుంది, 4 అయిపోతుంది. ద సైజ్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ 4. అట్లా రాస్తాం అనమాట. నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్లోకి డివైడ్ చేస్తే అదే సైజ్ అవుతుంది ప్రాసెస్కి. అట్లనే మెయిన్ మెమరీ కూడా మనం డివైడ్ చేస్తాం. స్మాల్ ఫిక్స్డ్ బ్లాక్ ఇట్లా డివైడ్ చేస్తాం చూసినాం, దాన్ని ఫ్రేమ్స్ అంటారు. చెప్పినా మెయిన్ మెమరీ డివైడ్ చేస్తే ఫ్రేమ్స్ అంటారు. ప్రాసెస్లో ఇలా డివైడ్ చేస్తే ఇక్కడ ఈక్వల్ సైజ్ ఉంటాయి. మళ్ళీ ఇంకో పాయింట్, ఈక్వల్ సైజ్లో డివైడ్ చేస్తే దీన్ని పేజెస్ అంటారు. ఇది టచ్ చేసాక మెయిన్ మెమరీ డివైడ్ చేస్తే దీన్ని ఫ్రేమ్స్ అంటారు. ఈ పేజెస్ అన్ని పోయి మెయిన్ మెమరీ స్టోర్ అవుతాయి. ఇంకా ఏంటిది, ఇంకా ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఓవర్కమ్ చేస్తుంది ఎట్లా, ఎందుకంటే ఇక్కడ ఎంత సైజ్ ఆఫ్ ఫ్రేమ్, ఇక్కడ ఎంత సైజ్ ఆఫ్ ఫ్రేమ్ ఉంటుంది అక్కడ సైజ్ ఆఫ్ పేజ్ ఉంటుంది అనమాట. ఇంకా అడ్రస్ స్లాషేషన్ నేను ఇక్కడ రాసింది డయాగ్రామ్ సేమ్ లాస్ట్. ఇక్కడ తర్వాత మెయిన్ మెమరీ నుంచి సెకండ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఇంకొకటి అడ్రస్ ట్రాన్స్లేషన్. పేజ్ అడ్రస్ ఈజ్ లాజికల్ అడ్రస్. పేజ్ అడ్రస్ ఉంటుంది, ఫ్రేమ్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పేజ్ అంటే ప్రాసెస్ కిందకి వస్తుంది, ఫ్రేమ్ అంటే మెమరీ కిందకి వస్తుంది. సో పేజ్ అడ్రస్ అనేది ఏం చెప్పొచ్చు నువ్వు, పేజ్ నెంబర్ ప్లస్ పేజ్ ఆఫ్సెట్. సో పేజ్ అన్నాక దీన్ని ఏమనొచ్చు మనం, లాజికల్ అడ్రస్ అనొచ్చు.
సో లాజికల్ అడ్రస్ ఈక్వల్స్ టు పేజ్ నెంబర్ ప్లస్ పేజ్ ఆఫ్సెట్. అట్లా ఫ్రేమ్ వచ్చేసరికి మెమరీ. మెమరీ అంటే ఏంటిది? ఒక ఫిజికల్ మెమరీ. మెమరీ అనేది ఫిజికల్ అడ్రస్. మెమరీ ప్రాసెస్ మెమరీ కదా. ప్రాసెస్కి లాజికల్ అడ్రస్ ఉంటుంది, మెమరీకి ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. మెమరీకి ఫిజికల్ అడ్రస్. సో లాజికల్ అడ్రస్ ఈక్వల్స్ ఏం లేదంటే ప్రాసెస్లో ఎట్లైనా పేజెస్ ఉంటాయి కాబట్టి దీన్ని ఎట్లా రాసినాడు? పేజ్ నెంబర్ అయితే పేజ్ నెంబర్ ఉంటుంది, పేజ్ నెంబర్ ప్లస్ పేజ్ ఆఫ్సెట్ చేసేస్తే నీకు లాజికల్ అడ్రస్ వస్తుంది. సో లాజికల్ అడ్రస్ ఈక్వల్స్ టు పేజ్ నెంబర్ ప్లస్ పేజ్ ఆఫ్సెట్. అట్లా ఫిజికల్ అడ్రస్ ఈక్వల్స్ టు దీంట్లో ఫ్రేమ్స్ లెక్క డివైడ్ చేస్తాం కదా, మెమరీని ఫ్రేమ్స్ లెక్క డివైడ్ చేస్తాం, ప్రాసెస్ని పేజెస్ లెక్క డివైడ్ చేస్తాం. పేజెస్ ఉంటాయి, ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమొస్తుంది? ఫ్రేమ్ నంబర్ ప్లస్ పేజ్ ఆఫ్సెట్. పేజ్ ఆఫ్సెట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మన పేజ్ పోయి అక్కడ పోయి స్టోర్ అవుతుంది కదా, ఈ పేజ్ పోయి అక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి పేజ్ ఆఫ్సెట్ ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ చూడండి ఇక్కడ మన సిపియూ ఉంటుంది. ఇక్కడ మన సిపియూ ఉంటుంది. సిపియూ దగ్గర పేజ్ నెంబరు ఆఫ్సెట్ అంటే ఒక ప్రాసెస్కి ప్రతి ప్రాసెస్ పేజెస్లోకి డివైడ్ చేసినాం. ప్రతి పేజ్కి పేజ్ నెంబర్ ఉంటుంది, ఆఫ్సెట్ ఉంటుంది. అంటే లాజికల్ అడ్రస్ కిందకి వస్తుంది. సో ప్రతి దానికి పేజ్ మ్యాప్ టేబుల్ ఉంటుంది. అంటే ఈ పేజ్ నెంబర్కి దాని కరస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది. సో అట్లా పోయి ఫ్రేమ్ ఇప్పుడు సపోజ్ ఫ్రేమ్ నెంబర్ రైట్ సైడ్కి వచ్చేసరికి ఫిజికల్ అడ్రస్. ఈ పేజ్ నెంబర్కి అనుకూలంగా ఫ్రేమ్ నెంబరు ఆఫ్సెట్ ఉంటుంది. అది పోయి మెయిన్ మెమరీ స్టోర్ అవుతుంది. సో డైరెక్ట్ ఇట్లా జరుగుతుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ పేజ్ మ్యాప్ టేబుల్ నుంచి ఇటు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ మెమరీకి వెళ్తారు. సో ఇక్కడ రాసిన చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి పేజ్ నెంబర్ 3 అనుకున్నాం, దాని ఆఫ్సెట్ 428 అనుకున్నాం. ఫస్ట్ ఏం జరుగుతుంది? పేజ్ మ్యాప్ టేబుల్కి వెళ్తుంది. పేజ్ మ్యాప్ టేబుల్ అంటే ఇదే. పేజ్ మ్యాప్ టేబుల్ ఇక్కడ అన్ని పేజెస్ ఉంటాయి, దాని అంటే కరస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు దానిలో పేజ్ నెంబర్ ఏంటి? 3కి కరస్పాండింగ్ ఏంటి? 28 ఫ్రేమ్ అని వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం లేదు, కంట్రోలర్ ఏం చేస్తుంది? పేజ్నేమో పేజ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తుంది, ఆఫ్సెట్ని తీసుకెళ్ళి ఆఫ్సెట్లోకి తీసుకెళ్తుంది 428. తర్వాత ఇక్కడ దీని కరస్పాండింగ్ ఏంటిది? 28. సో ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఫిజికల్ అడ్రస్ 28 కాస్త 20 లెక్క మారిపోతుంది. 20 ఇది ఫిజికల్ అడ్రస్. ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ మెమరీలో ఫిజికల్ అడ్రస్ ఉంటుంది కదా. సో కరస్పాండింగ్ 20 ఫిజికల్ అడ్రస్ వచ్చేసింది. ఆఫ్సెట్ కంట్రోలర్ నుంచి 428 అట్లా వచ్చింది. ఓకేనా? ఇలా జరుగుతుంది అన్నమాట. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూడండి. అయిపోయింది ఒకటి. తర్వాత మెయిన్ మెమరీ చూడండి. ఇక్కడ మెయిన్ మెమరీలో A0 ఇవన్నీ పేజెస్ ఫ్రేమ్ A0 A1 A2 ఇవన్నీ ప్రాసెస్ యొక్క పేజెస్ ఉన్నాయి. అట్లనే తర్వాత బి పేజెస్ లోడ్ చేసినాం, B0 B1 B2. అట్లనే నాకు బి అవసరం లేదు, బిని తీసేసాను. బి ప్రాసెస్ అవసరం లేదు, సో దాన్ని స్వాప్ అవుట్ చేసినాక ఏమైపోయింది? B0 B1 B2 ఇప్పుడు అక్కడ ఉండే కదా, దాని స్పేస్ అంటే ఖాళీగా ఉంది. అప్పుడు ప్రాసెస్ డి ఏమనుకుంటుంది? నేను రావాలనుకుంటున్నా మెయిన్ మెమరీ లోపలికి అంటే అది లోపలికి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 మాత్రమే ఖాళీ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఏం చేస్తుంది? D0 D1 D2 ఇక్కడ స్టోర్ అవుతుంది, D3 వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. అది స్వాప్ ఇన్ అవుతుంది ఇట్లా అన్నమాట. సో స్వాప్ అవుట్ ఆఫ్ బి టు డిస్క్. సో మనం ఏం చేస్తాం? స్వాప్ అవసరం లేదు కాబట్టి ఈ డిస్క్ పోయి సెకండ్ మెమరీ పెట్టేస్తాం. సో ఇక్కడ ఫ్రీ స్పేస్ అనేది అవుతుంది. ఈ ఫ్రీ స్పేస్ అనేది వేరే ప్రాసెస్ వాడుకుంటుంది. సో అది డీ ప్రాసెస్ వాడుకుంది. అండ్ 4 ఉన్నాయి కానీ ఇక్కడ స్పేస్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇంకోటి బయట స్టోర్ అవుతుంది. సో ఏంటి? మనం మెయిన్ మెమరీని ఫ్రేమ్స్ లెక్క డివైడ్ చేయొచ్చు. వెదర్ ద ప్రాసెస్ నాట్ ఫిట్ దేర్ వీ కెన్ స్ప్లిట్ ద ప్రాసెస్ అండ్ వీ కెన్ స్టోర్ దెమ్ ఇన్ అదర్ ఫ్రేమ్. అర్థమైందా? ఇప్పుడు మనకి మెయిన్ మెమరీని ఫ్రేమ్స్ లెక్క డివైడ్ చేసినాం కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, మన దగ్గర 3 ఫ్రేమ్సే ఖాళీ ఉంది.
ఇక్కడ మనకి 4 ఉంది. సో ఈ 4 అంటే అక్కడ పెట్టలేము కాబట్టి ఏం చేసింది అది 3 D0 D1 D2ని ఇక్కడ పెట్టేసింది. ఇంకొక ఫ్రేమ్లో D3ని పెట్టింది. సో అందుకే మెయిన్ మెమరీని మన ఫ్రేమ్స్లోకి డివైడ్ చేస్తే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎక్కడ స్ప్లిట్లో ఒక ప్రాసెస్ని మనం స్ప్లిట్ చేసేసేసి దాన్ని మనం వేరే ఫ్రేమ్లో పెట్టచ్చు ఆ ప్రాసెస్ని. ఇలా జరుగుతుంది. ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి పేజింగ్ యొక్క అడ్వాంటేజ్ మనకి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ తగ్గించింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎన్ని పేజెస్ ఉంటే అన్ని ఫ్రేమ్స్ ఉండాలి కాబట్టి. కానీ బట్ స్టిల్ సఫర్ ఫ్రమ్ ఇంటర్ ఫ్రాగ్మెంటేషన్ రిమూవ్ చేయలేదు, కానీ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అయితే రిమూవ్ చేసింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేజెస్ కోసం నెంబర్ ఫ్రేమ్. ఇంకా ఇది సింపుల్ ఉంటుంది అన్నమాట పేజింగ్ ఇంప్లిమెంట్ చేయడం. ఇంకా స్వాపింగ్ కూడా చూడండి ఈజీ అయిపోయింది మనకి. మెమరీని ఫ్రేమ్స్లోకి డివైడ్ చేసినాం, ప్రాసెస్ని పేజెస్లోకి డివైడ్ చేసినాం. ఒకవేళ ఇక్కడ ఫ్రేమ్స్లో పట్టకపోతే ఆ ప్రాసెస్ ఇంకో ఫ్రేమ్లో అలొకేట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమైపోయింది, స్వాపింగ్ అనేది ఈజీ అయిపోయింది. దాంతోపాటు డిసడ్వాంటేజ్ వచ్చేసరికి పేజ్ టేబుల్ ఏంటి మనం మాట్లాడుకున్నాం కదా ఇంత ముందులో పేజ్ టేబుల్ వచ్చింది మన దగ్గర. ఆ పేజ్ టేబుల్ అనేది ఈ పేజ్ టేబుల్కి దీనికి మళ్ళీ కొంచెం స్టోరేజ్ ఎక్కువ కావాలి. మెమరీ స్పేస్ మే నాట్ రిక్వైర్డ్. సో దానికి ఇంకొంచెం స్టోరేజ్ ఎక్కువ కావాలి. సో ఏదైనా సిస్టమ్స్కి స్మాల్ ర్యామ్స్ ఉంటే కొంచెం సూటబుల్ కాదన్నమాట పేజింగ్ అనేది.